ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏపీ ట్రెజరీ సైట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూద్దాం. మనకి ట్రెజరీ సైట్లో పేబిల్స్లో డిఏ ఏరియర్స్కి సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ బిల్ చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. మనకి ఇదివరకే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బిల్ చేసుకోవడానికి, అదేవిధంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ బిల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఆ బిల్స్ని కూడా మనం చేసుకున్నాం. కాకపోతే ఇప్పటి వరకు ఆ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కానీ ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కానీ ఇప్పటి వరకు ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. కాకపోతే మనకి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం బిల్స్ అనేది చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఎప్పుడు వేస్తే అప్పుడు మనకి క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ దాకా మనం బిల్స్ అనేది చేసేసుకొని ట్రెజరీకి సబ్మిట్ చేసేసేయాలి. మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి జూలై 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి మే 2019 నుంచి ఫిబ్రవరి 2020. అదే ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం బిల్ చేసుకోవడానికి ఇక్కడ బిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. ఇదివరకే మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎలాగైతే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అనేది 10 నెలలు ఉంటుంది. కాబట్టి ఈ 10 నెలల పీరియడ్లో ఎంప్లాయ్ యొక్క బేసిక్ పే అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడానికి ఎంప్లాయ్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఆ 10 నెలల పీరియడ్కి సంబంధించి మనకి అన్ని రకాల బేసిక్ పేలు వస్తాయి. వీటిలో ఏమైనా మార్పులు ఉంటే మనం ఈ బేసిక్ పేని ఎడిట్ చేసుకోవచ్చు. సిపిఎస్ వారికి అయితే 10% అనేది సిపిఎస్కి అడ్జస్ట్ అవుతుంది. మిగతా 90% క్యాష్ కింద వస్తుంది. ఇక్కడ సి అంటే క్యాష్ అనమాట, ఏ అంటే సిపిఎస్కి అడ్జస్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ పీరియడ్లో కనుక ఎవరైనా సరెండర్లు తీసుకున్నా, ఎఫ్ఏసి అలవెన్స్ పొందినా వీటన్నిటికీ ఇక్కడ డిఆర్ఏర్స్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పీరియడ్లో కనుక ఎవరైనా సరే ప్రమోషన్ తీసుకొని ఉన్నవారైతే ఆ కొత్త ప్రమోషన్ పోస్ట్కి సంబంధించి ఆ కొత్త బేసిక్ పేని ఇక్కడ ఎంటర్ చేసి ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో ఆ ప్రమోషన్ డేట్ని క్లిక్ చేసేసి పాత బేసిక్ పేని క్లిక్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆ బేసిక్ పేలు అనేవి ఎడిట్ అవుతాయి. ఇక్కడ ప్రమోషన్ అనే కాదు, ఏదైనా కారణం చేత మనకి బేసిక్ పే అనేది మారితే ఆ బేసిక్ పేలను కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ ద్వారా. ఇక్కడ కొత్త బేసిక్ పే ఇస్తాము, ఎప్పటి నుంచి అయితే మనకు బేసిక్ పే మారిందో అక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాము, ఇక్కడ పాత బేసిక్ పే ఇస్తాం. అప్పటి నుంచి బేసిక్ పేలు అన్నీ ఆటోమేటిక్గా మారుతాయి. కాబట్టి ఈ 10 నెలల పీరియడ్ కాలంలో మనం ఏ విధంగా అయితే బేసిక్ పేలు ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉండే విధంగా మనం బిల్ అనేది టాలీ చేసుకోవాలి. ఈ విధంగా ఈ డిఐ ఏరియాస్ ఇన్స్టాల్మెంట్ 3కి సంబంధించి ఈ విధంగా ముందుగా మనం బిల్ అనేది రెడీ చేసుకొని మనం సబ్మిట్ చేసేయాలి. ట్రెజరీ ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తే అప్పుడు క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో చేయకూడదు, ఆ ప్రాసెస్ అనేది నిలిపివేశారు. కాబట్టి ట్రెజరీ సైట్లోనే ఎన్హెచ్ఆర్ఎంఎస్లోనే వారి యొక్క బిల్లు అంటే డిఏరియర్ సంబంధించి బిల్ అనేది చేయాల్సి ఉంటుంది ఎవరైనా రిటైర్డ్ అయ్యి ఉంటే. అలా బిల్ చేసుకోవడానికి ఇక్కడ ఎన్హెచ్ఆర్ఎంఎస్లోనే ఇక్కడ ఆ రిటైర్డ్ ఎంప్లాయీ సంబంధించి ఎంప్లాయీ కూడా ఇవ్వండి. ఇస్తే ఆ ఎంప్లాయీ పేరు కనిపిస్తుంది. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, ఇన్వాలిడ్ అంటుంది అనుకోండి, అప్పుడు మనం ఇన్సిడెంట్ని హెల్ప్ డెస్క్లో రైట్ చేస్తే అప్పుడు ఈ ఎంప్లాయీ ఐడి కనిపించే విధంగా వారు మ్యాపింగ్ చేస్తారు. ఇలా ఎంప్లాయీ సంబంధించి ఎంప్లాయీ కోడ్ ఇచ్చేసేసి ఇక్కడ మనం డిఏ సెలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ ఎంత అనేది ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత హెచ్ఆర్ఎంఎస్ బిల్ సబ్మిషన్లో ఇక్కడ ఏరియాస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మనం ట్రెజరీకి ఈ బిల్లుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ సంబంధించి ఎన్హెచ్ఆర్ఎంఎస్ ట్రెజరీ సైట్లోనే ఏరియర్స్ ఆప్షన్ ద్వారా మనం బిల్లుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మాన్యువల్గా మనం బిల్లుని ప్రిపేర్ చేసుకొని ఆ బిల్లు, ఆ షెడ్యూల్, ఆ 47 ఇవన్నిటిని మనం మాన్యువల్గానే ప్రిపేర్ చేసుకొని ట్రెజరీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డిఆర్ఎస్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి బిల్లును ఈ విధంగా మనం ట్రెజరీ సైట్లో ప్రిపేర్ అనేది చేయాల్సి ఉంటుంది.